దృశ్యం 3 కంప్లీటెడ్. అసలు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మలయాళం మూవీ రీమేక్ అని తెలుసు కానీ ఎవరు ఏంటనేది సరిగ్గా క్లారిటీ లేదు. అలాంటి రోజులవి. బిఫోర్ కరోనా టైంలోనే పిచ్చుకలు ఎగిరిపోయే స్క్రీన్ ప్లే అండ్ ఆ ట్విస్ట్తో ఒక ట్రెండ్ సెట్ చేశారు. అదే కొంతమంది ఫాలో అయ్యారు, ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. దానితో ఆగారా అంటే కరోనా. ఆ టైంలో లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆడియన్స్ అన్నీ కవర్ చేశారు. అయినప్పటికీ మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్, ఒక యూనిక్ క్లైమాక్స్. ఈ రెండింటి గురించి ఎందుకెంత లేపుతున్నా అంటే ఇంపాక్ట్ అలాంటిది. అండ్ మూవీ స్టార్టింగ్లో ఆ సీన్స్ని చూపించి గుర్తు చేశారు. ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. తెలుగులో చేసిన క్యారెక్టర్స్ వేరు, మలయాళంలో వేరు. సపోజ్ మోహన్ లాల్ గారు అంటే వెంకటేష్ గారు అని అనుకుంటాం. మరి ఆయన చుట్టూ ఉండే వాళ్ళని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? అండ్ తెలుగు మలయాళం క్యారెక్టర్స్ని కంపేర్ చేసుకుంటూ చూడాలా లేదా ఎలా? అదే మీరే కొన్ని క్యారెక్టర్స్ని చూపించినప్పుడు పాస్ట్ బిట్ చిన్నగా ఒక షార్ట్లో చూపిస్తే తెలుగులోది కొంచెం ఐడియా వచ్చేది. అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడదాం. ఫస్ట్, ఇది మూవీ ఏంటో చెప్పండి. అంటే థ్రిల్లరా లేక ఫ్యామిలీ ఎంటర్టైనరా లేక ఏంటి? ఎందుకంటున్నా అంటే మెయిన్ పాయింట్ని వదిలేసి అన్నెసరీ విషయాలకి టైం ఎక్కువ ఇచ్చారు అనిపించింది. అవి అంత వెయిట్ ఉన్న సీన్స్లా అనిపించలేదు. ఇప్పుడు మూవీలో ఒక సీన్ ఉందంటే అది ఆ సినిమాకి యూజ్ అవ్వాలి కదా, అవి చాలా వరకు మిస్ అయ్యాయి. అండ్ ట్విస్ట్ పరంగా కూడా అంత హై ఫీల్ రాలేదు, ఎందుకంటే టైం చేంజ్ అయింది. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి ఇప్పుడు వచ్చిన థర్డ్కి కానీ చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని బట్టి ఇంకా కేర్ తీసుకోవాల్సింది. పెర్ఫార్మెన్సెస్ అంటారా, ప్రతి ఒక్కరిది స్మూత్గా అలా రన్ అయింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.